హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక నెంబర్ని ఎంటర్ చేసినప్పుడు దానికి మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఇచ్చామనుకోండి, 3 టేబుల్ మొత్తం ప్రింట్ అవ్వాలి 10 వరకు. ఒకవేళ 9 అని ఇస్తే 9 టేబుల్ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఈ ప్రోగ్రామ్ని మనం ఒకేసారి మొత్తం ప్రింట్ చేయాలనుకోకుండా ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ లైన్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ 3 అనేది ఒక వేరియబుల్లో తీసుకుందాం, 1 అనేది ఒక వేరియబుల్లో తీసుకుందాం. దీనికి వేరియబుల్ అవసరం లేదు, ఎందుకంటే వీటి రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఇంట్ అని ఇచ్చి ఐ అని ఎన్ అని 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 1 అని ఇస్తున్నా, ఎన్ వాల్యూ 3 అని ఇస్తున్నా. ఇప్పుడు printf అనేది ఇచ్చి %t ఇంటూ %t is equal to %d. ఈ ఫస్ట్ %dలో మనకి 3 అనే నెంబర్ కావాలి, అందుకని n వేరియబుల్ని ఇస్తున్నా. సెకండ్ %dలో i వాల్యూని ఇస్తున్నా. థర్డ్ దాంట్లో n ఇంటూ i జరగాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి, 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చేసింది. అంటే ఫస్ట్ లైన్ వరకు కరెక్ట్గా మనకి ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే లూప్స్ని యూస్ చేసి ఇలా 10 టైమ్స్ ప్రింట్ చేద్దాం. మీరు వైల్ లూప్ అయినా యూస్ చేయొచ్చు, ఫర్ లూప్నైనా యూస్ చేయొచ్చు. నా ఫేవరెట్ ఫర్ లూప్, అందుకని ఫర్ లూప్ యూస్ చేస్తున్నాం. ఫర్ అని ఇచ్చి i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్. ఇక్కడ i ఈక్వల్ టు 1 అనేది తీసేస్తున్నా. ఫర్ లూప్ లోపల ఇక్కడ రాసిన printf మొత్తాన్ని ఇచ్చేస్తాం. ఇక్కడ ఫస్ట్ i వాల్యూని 1 ఇచ్చాం. i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కరెక్టే కదా, లోపలికి వస్తుంది. ఈ printf ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ %d దగ్గర n వాల్యూ ప్రింట్ అవుతుంది. n ఎంత ఉంది? 3 ఉంది. 3 తర్వాత ఈ x అనేది ఇచ్చాం కదా, ఇది ఇంటూ లాగా ప్రింట్ అవుతుంది. తర్వాత ఈ %d దగ్గర i వాల్యూ ప్రింట్ అవుతుంది, అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఈ %d దగ్గర n ఇంటూ i అంటే 3 ఇంటూ 1 3, అది ప్రింట్ అవుతుంది. తర్వాత ఇంకేం స్టేట్మెంట్స్ లేవు. అప్పుడు i ప్లస్ ప్లస్ అనేది జరుగుతుంది, అంటే i వాల్యూ ఈసారి 2 అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని కరెక్టే కదా, లోపలికి వస్తుంది. ఈసారి n వాల్యూ 3 ఉంటుంది, x మళ్ళీ ఇక్కడ i వాల్యూ 2 ఉంది, సో 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 జరుగుతుంది 6, ఆ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇలా ఇంకా 3 ఇంటూ 10 వరకు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇదేంటంటే కలిసిపోయి ప్రింట్ అయినాయి. మనం ఇక్కడ \n అనేది ఇవ్వాలి. ఒకసారి ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలన్నమాట, నెక్స్ట్ టైం లూప్లోకి వచ్చినప్పుడు. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర నుంచి 3 ఇంటూ 10 ఈక్వల్ టు 30 వరకు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఈ 3 టేబులే కాకుండా ఏ నెంబర్ ఇస్తే ఆ టేబుల్ వచ్చేటట్టు చేద్దాం. దానికోసం ఈ n ఈక్వల్ టు 3 అనేది తీసేస్తున్నా. ఇక్కడ printf అని ఇచ్చి ఎంటర్ ఏ నెంబర్ అని ఇస్తున్నా. తర్వాత scanf అని ఇచ్చి ఎంటర్ చేసిన వాల్యూని n అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇస్తున్నా. చూడండి, 5 ఇంటూ 1 ఈక్వల్ టు 5 దగ్గర నుంచి 5 ఇంటూ 10 ఈక్వల్ టు 50 వరకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకో నెంబర్ ఇచ్చి చూద్దాం. 9 ఇస్తున్నా. ఈసారి చూడండి, 9 ఇంటూ 1 ఈక్వల్ టు 9, అలాగే 9 ఇంటూ 10 ఈక్వల్ టు 90 వరకు వచ్చింది. ఒక్కోసారి ప్రోగ్రాంలో ఇలా 10 వరకే కాకుండా ఎంత రేంజ్ ఇస్తే అంతవరకు ప్రింట్ అవ్వాలి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇస్తే 9 ఇంటూ 20 వరకు రావాలన్నమాట టేబుల్. అది ఎలా చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి. అప్పుడు రేంజ్ అని, రేంజ్ కాదు మీ ఇష్టం, r అని తీసుకోవచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్కి రేంజ్ అని తీసుకుంటున్నా. printf అని ఇచ్చి ఎంటర్ రేంజ్ అని ఇస్తున్నా. తర్వాత scanf ఇచ్చి ఎంటర్ చేసిన వాల్యూని రేంజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ 10 అనేది డైరెక్ట్గా ఇవ్వకుండా రేంజ్ అని ఇస్తాం, అంతే, సింపుల్. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఇస్తున్నా, ఎంటర్ రేంజ్ 15 అని ఇస్తున్నా. 10 టేబుల్ అనేదేమో ప్రింట్ అవ్వాలి, ఎక్కడ దాకా 10 ఇంటూ 15 వరకు ప్రింట్ అవ్వాలి రేంజ్. ఓకే, చూడండి 10 ఇంటూ 1 దగ్గర నుంచి 10 ఇంటూ 15 వరకు ప్రింట్ అయింది. ఇప్పుడు ఇంకో నెంబర్ ఇచ్చి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇస్తున్నా, రేంజ్ ఏమో 25 ఇస్తున్నా. చూడండి 8 టేబుల్ ప్రింట్ అవ్వాలి, అది ఎక్కడ దాకా ప్రింట్ అవ్వాలి అంటే 8 ఇంటూ 25 వరకు ప్రింట్ అవ్వాలి. ఓకే, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని రాయండి. ఏమైనా డౌట్స్ వస్తే అవి కూడా కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.